Hi, I'm Dr. Chandrasekhar, Vascular Endovascular Surgeon, Vascular Access Center, Madhapur. Today we will discuss about deep vein thrombosis. Deep vein thrombosis అంటే లోపల సెరలు ప్రతి మనిషికి సూపర్ఫిషియల్ వీన్స్ డీప్ వీన్స్ అని ఉంటాయండి. సూపర్ఫిషియల్ వీన్స్ అంటే చర్మం వెనకాలే ఉంటాయి. అవి మనకి కనబడతాయి. ఎప్పుడంటే వారికోజ్ వీన్స్ వస్తాయి, అంటే సెరలు ఉబ్బిపోయి కనబడుతుంటాయి. ఒకసారి లోపల సెరలు ఉంటాయి, అవి మనకు కనపడవు. ఈ సెరల్లోంచి బ్లడ్ డీప్ వీన్స్లోకి వెళ్ళి ఆ డీప్ వీన్స్లోంచి హార్ట్లోకి వెళ్తాయండి. సో దట్ ఈస్ అ నార్మల్ ఫినామినన్. సో ఒకసారి ఏమవుతుందంటే డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటే లోపల సెరలు గడ్డలు. కారణాలు ఏంటంటే ప్రెగ్నెన్సీ తర్వాత, అంటే సిజేరియన్ సెక్షన్ తర్వాత ఎప్పుడైనా గట్టిగా ఆ వెజల్స్ని కంప్రెస్ చేయగలిగితే అవి పొరపాటున అవి రక్తనాళాలు గడ్డ కడితే ఇంత చిన్న గడ్డ కడితే అది పెరిగి పెద్దది మొత్తం కాలంతా రక్తనాళాల్లో గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది. రెండోది స్మోకింగ్ వల్ల. మూడోది డీహైడ్రేషన్, సమ్మర్లో ఎక్కువ చూస్తుంటామండి ఈ డీవీటీలు. నాలుగోది క్యాన్సర్. ఒకసారి అంటే ఎవరికన్నా క్యాన్సర్ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ హైపర్ కోవబుల్ స్టేట్స్. క్యాన్సర్లో ఏమవుతుందంటే బ్లడ్ థిక్నెస్ ఎక్కువ అవుతుంది, దానివల్ల రక్తనాళాల్లో గడ్డలు కట్టే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. సో ఇవి కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయండి డీవీటీకి. వీ కాల్ ఇట్ యాజ్ ఐస్బర్గ్ ఫినామినన్. అంటే ఏంటంటే కనపడేది కొంచెమే కానీ చాలా ఉంటాయి చాలామంది అవి సెల్యులైటిస్ అనుకున్నాం, లేకపోతే కాళ్ళు వాపు అంటే కండరాలు ఏదో వాచినాయి అనుకోవటం, లేకపోతే లింఫేడియం అనుకోవటం, ఇలా అనుకుంటారు తప్ప చాలామందికి రక్తనాళాల్లో కూడా కాళ్ళకు గడ్డలు కడతాయని చాలామంది తెలియదండి. సో కాళ్ళకు గడ్డ కడితే ఏమవుతుంది, కాళ్ళ వాపు వస్తుంది. ఫస్ట్ యాంకిల్ దగ్గర మొదలై మెల్లగా కాఫ్ దగ్గరికి వచ్చి చివరికి థైస్ అంతా స్ప్రెడ్ అవుతుందండి. సో అది చాలా డేంజర్ అండి. ఎందుకు డేంజర్ అని మీరు అడగచ్చు. ఎందుకంటే ఆ క్లాట్స్ పొరపాటున వీళ్ళు వాపు వచ్చింది కదా మసాజ్ చేయించుకుందామని మసాజ్ చేయించుకుంటే ఆ క్లాట్స్ అక్కడ బ్రేక్ అయ్యి స్ట్రైట్గా ఐవీసీ అంటే ఇన్ఫీరియర్ వెయిన్ అంటే పెద్ద వీన్ అండి అది, అక్కడి నుంచి వెళ్ళిపోయి లంగ్స్లోకి వెళ్ళి హార్ట్లోంచి లంగ్స్లోకి వెళ్తాయి. దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటారు, పిఈ. సో అది పిఈ వచ్చిందంటే మాత్రం పేషెంట్కి గాలి ఆడదు, ఎవరో ఛాతి మీద కూర్చున్నట్టు ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా ఉంటే మాత్రం ఇమీడియట్గా వాస్కులర్ సర్జన్ కన్సల్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే డీవీటీని చాలామంది నెగ్లెక్ట్ చేసి అదేదో చిన్న వాపు అనుకుని పట్టి కడితే తగ్గిపోతుంది అనుకుంటారు. అది రాంగ్ అండి. ఎప్పుడైనా కాళ్ళల్లో ఒక కాలు విపరీతంగా లావుగా ఉండి ఒక కాలు నార్మల్గా ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ హ్యావ్ టు రూల్ అవుట్ డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రోంబోసిస్. ఒకసారి ఈ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ వల్ల కూడా వారికోజ్ వెయిన్స్ వస్తాయండి. వీ కాల్ ఇట్ యాజ్ సెకండరీ వారికోజ్ వెయిన్స్. పొరపాటున ఆ వారికోజ్ వెయిన్స్ ఉన్నాయి కదా అని చెప్పి డీవీటీని నెగ్లెక్ట్ చేసి ఆ వారికోజ్ వెయిన్స్కి లేదా థెరపీ చేస్తాం అనుకోండి, కాలు ఇంకా బోతకాల్లో అయిపోతుంది. సో ఎప్పుడన్నా పేషెంట్స్కి వారికోజ్ వెయిన్స్ వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ షుడ్ రూల్ అవుట్ డీవీటీ. డీవీటీని మనం ప్రివెంట్ చేయగలిగితే వారికోజ్ వెయిన్స్ చక్కగా రిపేర్ చేయగలుగుతాం. ఎప్పుడైనా డీవీటీ వస్తే మాత్రం దానికి డిఫరెంట్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉందండి. దాంట్లో ప్రాక్సిమల్ డీవీటీ, డిస్టల్ డీవీటీ అంటాం. అంటే మోకాలు కింద ఉండేవి డిస్టల్ డీవీటీ, మోకాలు చిప్ప పైన ఉండేదంతా ప్రాక్సిమల్ డీవీటీ. డిస్టల్ డీవీటీని స్టిల్ వీ కెన్ మేనేజ్ మెడికల్లీ అండి. జస్ట్ క్రేప్ బ్యాండేజ్ అప్లై చేసి కొంచెం రెస్ట్ ఇచ్చి కొంచెం లింబ్ ఎలివేట్ చేసి యాంటీకోగులెంట్స్ అంటే బ్లడ్ థిన్నెస్ ఇస్తాం. సీరియల్ మానిటర్ చేసుకుంటూ అది ప్రోగ్రెస్ అవ్వకుండా మనం కాపాడవచ్చు. కానీ ప్రాక్సిమల్ డీవీటీ ఉంటే మాత్రం ఇప్పుడున్న లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం మెడికేషన్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఏమాత్రం తగ్గకపోతే మాత్రం ఇమ్మీడియట్గా థ్రోంబోలైటిక్ థెరపీ అంటామండి. అంటే వీన్స్లో ఒక క్యాన్లో పెట్టేసి దాంట్లో థ్రోంబోలైటిక్ థెరపీ ఇస్తాం. దానివల్ల ఏంటి గడ్డలు కరిగిపోతూ వస్తాయి. ఆ గడ్డలు పైకి వెళ్ళకుండా ఉండాలంటే అవసరమైతే మాత్రం ఐవీసీ ఫిల్టర్ పెడతాం. సో ఈ క్లాట్స్ పైకి వెళ్ళకుండా కింద నుంచే కరిగిపోతాయి. తర్వాత మెకానికల్ థ్రోంబెక్టమీ. ఒకసారి చాలా మ్యాసివ్గా థ్రోంబస్ ఉందనుకోండి, థ్రోంబస్ అంటే రక్తనాళాల్లో గడ్డలు, అవి తీసేయాలి. అంటే థ్రోంబస్ లోడ్ని తీసేయాలి. అప్పుడేంటే మెకానికల్ థ్రోంబెక్టమీ అంటాం. ఇలాంటివన్నీ న్యూర్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ డీవీటీకి. దీనివల్ల పోస్ట్ ఫ్లూబెటిక్ సిండ్రోమ్ అని, అంటే డీవీటీ వచ్చి తగ్గిన తర్వాత కూడా కొంతమంది కాళ్ళు వాపు ఉండి చర్మం నల్లగా అయ్యి చాలా అసహ్యంగా ఉంటుంది. సో అది ఇబ్బంది పడకుండా ఉండాలంటే పేషెంట్కి పోస్ట్ థ్రోంబోటిక్ సీక్వెల్ని అవాయిడ్ చేయాలంటే మాత్రం మనం థ్రోంబోలైటిక్ థెరపీ కానీ, లేకపోతే మెకానికల్ థ్రోంబెక్టమీ కానీ, లేకపోతే యాంటీకోగులెంట్ థెరపీతో ప్రాపర్గా లింబ్ ఎలివేట్ చేసి చేయటం వల్ల మనం డీవీటీని ప్రివెంట్ చేయగలుగుతాం. అట్లీస్ట్ ప్రాపగేట్ చేయకుండా అవాయిడ్ చేయగలుగుతాం. ఒకసారి లోపల సెరల్ వాల్స్ డ్యామేజ్ అయిపోతే దేర్ ఇస్ హై ఛాన్స్ దట్ డీవీటీ మే రికర్ అగైన్ అండ్ అగైన్. సో అవి కాకుండా ఉండాలంటే డీప్ వీనస్ స్టెంటింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఒకసారి మేథనస్ సిండ్రోమ్ అంటారు. అంటే కడుపులో ఒక రక్తాన్ని ఇంకో రక్తాన్ని కంప్రెస్ చేయడం వల్ల వెజల్స్లో క్లాట్స్ వస్తాయి.
అక్కడ అలా తప్పదంటే మాత్రం అప్పుడు స్టెంటింగ్ వేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు డీవీటీ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అండి. లేకపోతే పట్టించుకోకపోతే మాత్రం ఇది పల్మనరీ ఎంబోలిజం అని లంగ్స్లోకి వెళ్ళి క్లాట్స్ ఊపిరి ఆడకుండా చాలా ఇబ్బంది పెడుతుంది. అప్పుడు అది ఇంకా కాంప్లెక్సిటీ అయితే మాత్రం దాన్ని ఐసీయూలో పెట్టి ఒకసారి ఓపెన్ అవసరం అయితే పల్మనరీ ఆర్టరీ ఎంబోలెక్టమీ కూడా చేయాల్సి వస్తుంది. అవన్నీ కాంప్లికేటెడ్ కేసెస్ అండి. దానికన్నా ముందే వస్తే మాత్రం మనం మంచి మెడికేషన్స్తో కానీ అవసరమైతే థ్రాంబోలిటిక్ థెరపీతో కానీ మెకానికల్ థ్రాంబెక్టమీ కానీ ఇలాంటి వాటితో కార్డియాక్ రెస్ట్ ఇచ్చి థ్రాంబస్ లోడ్ తగ్గించగలిగితే కాళ్ళు నీట్గా సింపుల్గా ఉంటాయి. తర్వాత వాళ్ళకి స్టాకింగ్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోకూడదండి. స్టాకింగ్స్ ఇచ్చి అట్లీస్ట్ సీరియల్ మానిటరింగ్ చేస్తూ ఎవ్రీ మంత్ ఒక్కసారి మా దగ్గర వచ్చి చూపించుకుంటే మెడికేషన్ స్లోగా తగ్గించాలి. దీంట్లో కూడా 2 లక్షణాలండి. డీవీటీ ప్రొవోక్డ్, అన్ప్రొవోక్డ్ ఉంటాయి. ఇవన్నీ చూడాలంటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ వాస్కులర్ సర్జన్. థ్యాంక్ యూ.